హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రామనాథ్ కంపమల్లి గారు. నమస్తే సార్. నమస్తే అమర్. ఎలా ఉన్నారు? గుడ్. ఆఫ్టర్ లాంగ్ టైం. ఎస్, ఆఫ్టర్ ఎలక్షన్, ఆఫ్టర్ సమ్మర్ వెకేషన్. ఆఫ్టర్ ఎలక్షన్ సంగతి చూసుకుంటే, ఎలక్షన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరలా గవర్నమెంట్ చేంజ్ అవ్వటం, గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత వస్తున్నటువంటి మార్పులు చేర్పులు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఏం చెప్తారు సార్? ఎస్, ఖచ్చితంగా ప్రజలైతే ఒక మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. అటు సైడ్ కూటమి ఏదైతే అనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా మేము అలయన్స్తో పోటీ చేయాలా, ప్రజా వ్యతిరేక ఓటును మనం చీల్చకూడదు అని వాళ్ళు ఏదైతే లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళు సర్దుకొని లేదా తలొగ్గి ఎక్కడైతే వాళ్ళు వాళ్ళ వ్యూహాలను చాలా పగడ్బందీగా అమలు చేసుకున్నారో ఆ వ్యూహాలకు తగ్గట్టుగా ఈరోజు వాళ్ళు అనుకున్న తీర్పు సాధించారు. కానీ ఈరోజు తీర్పు సాధించడంతో లేదా బాధ్యత తీసుకోవడంతో ఈరోజు పని పూర్తి కాదు. అసలైనటువంటి పని ఈ రోజు నుంచే మొదలవుతుంది. అంటే ఖచ్చితంగా ప్రజలకు వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చాల్సి ఉంటుంది. అలాగనే వాళ్ళు ఏదైతే అమరావతి రాజధాని, ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి వాళ్ళు ఏదైతే ఒక అజెండాతో ముందుకు పోయారో ఆ ప్రాంతంలోని ఆ అజెండాను పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంకొక సైడు ఈ కూటమిలో ఉన్నటువంటి ఏదైతే బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు ఉన్నారో వాళ్ళ మధ్యన సమన్వయం కూడా చాలా కీలకం. అంటే ఈరోజు అధికారం వచ్చింది కాబట్టి కొందరు పదవులు వచ్చినా రాకున్నా కూడా కొంత గుమ్మనంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రాబోయేటువంటి రోజులలో ఈ మంత్రివర్గంలో రానిటువంటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, లేదా ఎవరైతే అనుకున్నటువంటి పనులు కేవలం ఒక వర్గాలకే పనులు జరుగుతున్నాయి, ఒక వర్గాలకు పనులు కావడం లేదు. సో ఇలాంటి ఎన్నో ఒక పొలిటికల్ ఈక్వేషన్స్ రాబోయేటువంటి రోజులలో చాలా ఛాలెంజెస్ ఉన్నాయని అయితే మనం కనపడుతుంది. కాకపోతే ఈ రోజుకి ఈ రోజు అవేదో పేలుతాయని కానీ లేదా వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతాయని అయితే నేను అనుకోవడంలే. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు చాలా సుదీర్ఘం ఉన్నటువంటి వ్యక్తి, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అటు సైడ్ కేంద్ర ప్రభుత్వంలో కూడా ఆయనకు అనుకూలమైనటువంటి ఒక వాతావరణం ఏర్పడడంతో ఈరోజు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఆయన కొంత చిత్తశుద్ధి ఉంటే మాత్రం అనుకున్నటువంటి దిశగా ఆయన ప్రయాణం సాగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. కాకపోతే ఆయన ఈరోజు అసెంబ్లీలో కానీ నిన్న మధ్యాహ్నం మాట్లాడుతూ కూడా ఆయన కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పడం ఏంటంటే అసలు ప్రభుత్వంలో ఏం జరిగిందో, అసలు ఎక్కడ ఉన్నామో, ఎంత అప్పు ఉందో, ఎంత డబ్బులు ఉన్నాయో కూడా ఏం తెలియదు. మొత్తం 5 ఏళ్ల పాటు ఒక విధ్వంసకర పాలన, ఒక డిస్ట్రక్షన్ జరిగింది. అమరావతి అనేటువంటి ఒక అభివృద్ధిని, ఒక సంపద సృష్టిని మొత్తం డిస్ట్రక్షన్ వైపు నడిపించారు అని చెప్పి ఆయన పదే పదే ఆ అంశాలనే మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా ఆయన ఒక 10-15 రోజులలో ఒక క్యాబినెట్ మీటింగ్ అనండి, లేదా తర్వాత అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఒక రిపోర్ట్స్ తెప్పించుకున్న తర్వాత వాళ్ళకు ఒక ఫినాన్షియల్గా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మోర్ ఓవర్ వాళ్ళు ఏంటంటే ఒక 20 రోజులలో ఖచ్చితంగా వాళ్ళు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ స్థానంలో మళ్ళీ ఒక పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అంటే గత ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు బడ్జెట్ ప్రవేశపెట్టిందో వైసీపీ ప్రభుత్వం, అది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి సో ఆ బడ్జెట్ ప్లేస్లో వీళ్ళు మళ్ళీ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారు. కాబట్టి ఆ బడ్జెట్లో వీళ్ళ ప్రయారిటీస్ ఏంటి, వీళ్ళ నిధుల అలొకేషన్ ఏంటి, వీళ్ళు అమరావతికి ఎక్కువ నిధులు కేటాయించారా, లేదంటే రాయలసీమలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎంత నిధులు కేటాయించారు, అటు ఉత్తరాంధ్రకి ఎంత కేటాయించారు, హౌసింగ్ ఎంత కేటాయించారు, ఈ వెల్ఫేర్ స్కీమ్స్కి ఎంత కేటాయించారు. ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈరోజు 18 సంవత్సరాల్లో నిండిన ప్రతి మహిళకు 1500 ఇస్తానన్నారు. తర్వాత ఎంతమంది ఇంట్లో ఉంటే అమ్మాయిలు అంతమందికి అమ్మకు వందనం ఇస్తామన్నారు. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. రైతులకు కూడా 20,000 రూపాయలు రైతు కింద రుణమాఫీ కాకుండా రైతు సహాయం కింద, పెట్టుబడి సహాయం కింద 20,000 ఇస్తామన్నారు. సో ఇలాంటి చాలా చాలా లిస్ట్ ఉంది, చాలా ప్రామిసింగ్ ఉంది. అక్కడ అమ్మఒడికి సంబంధించి కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారు. సో ఇలాంటివన్నీ మనకు అక్కడ ఉన్నాయి కాబట్టి చాలా ఛాలెంజెస్ అయితే వాళ్ళ ముందు ఉన్నాయి. మరి రాబోయే రోజులలో ఈయన ఎంత ఫిల్టర్లు పెడతాడు, ఏ విధమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేస్తాడు, సంక్షేమ పథకాలు అన్నీ రేపు 1వ తేదీ నుంచే ఇవ్వడం మొదలు పెడతాడా, లేకుంటే మాకు ప్రజలు 5 ఏళ్ళ అధికారం ఇచ్చినారు కాబట్టి 5 ఏళ్లలో నేను ఏ రోజైనా అమలు చేస్తానని చెప్పి గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు పసుపు కుంకుమ ఇవ్వడం, ఎన్నికల ముందు ఏదైతే పెన్షన్ పెంపు, అలాగే ఎన్నికల ముందు ఏదైతే నిరుద్యోగ వృత్తి, ఇలాంటి ఒక రూలు ఆయన ఫాలో అయ్యాడో సో అలాంటి ధోరణి మళ్ళీ ఉంటుందా, లేకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక 6 నెలల్లోనే ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేస్తాడా, ఇవన్నీ మనం చూడాల్సి ఉంటుంది. అంటే సహజంగా చంద్రబాబు నాయుడు అంటే మనకు తెలుసు అందరికీ, ఆయన ఒక సీఈఓ లాగా ఉంటాడు, ఒక మేనేజ్మెంట్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది తప్ప ఆయన వెల్ఫేర్ ఫోకస్డ్ కాదు అనేటువంటి ఒక సహజ ధోరణిని ఆయన ఓవర్కమ్ చేసి ఖచ్చితంగా ఈరోజు ఏదైతే సూపర్ 6 అనే హామీలు అనండి, లేదా మహిళలకు బస్సు ఫ్రీ అనండి, సో ఇలాంటివన్నీ స్ట్రీమ్ లైన్ చేసి మెటీరియలైజ్ చేస్తాడా లేదా అనేది చాలా ఆసక్తి, అందరిలాగే నాలో కూడా ఆసక్తి ఉంది.